ఈ గొడవలని సద్వినియోగం చేసుకోవాలని మీరు మీ ఖచ్చితంగా కోసం మళ్ళీ మీ క్లయింట్స్కి రమ్మని చెప్పి ఒకసారి కాంప్రమైజ్ చేసుకోమని చెప్పండి. ఈవెన్ ఎంత లేట్ అయినా ఏదైనా పర్వాలేదు. అండ్ ఐ సిన్సియర్లీ హోప్ and very request to make use of this for thank you very much. Second. Happy. వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ టాబ్లెట్స్ అయ్యే ముందు ఈ కేసు గురించి ఒక 2 minutes కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారు చెప్పవలసిందిగా నేను పాప ఫ్యూచర్ గురించి ఆలోచించి పెద్దల యొక్క కౌన్సిలింగ్తో అండ్ కోర్టు యొక్క సలహాతో వీళ్ళందరితో కలిసి ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏ గొడవ పాప కూడా ప్రొడక్ట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే కన్నా సంథింగ్ మస్ట్ బి డన్. అక్కడికి వెళ్ళి 4 మొక్కలు చెప్పి మీకు ఆగుతున్నామో ఈ ఆగుతున్నామో చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు. లెట్ ది పార్టీస్ బి యునైటెడ్ విత్ దేర్ ఫ్యామిలీస్. అది ఏమన్నా చేయగలిగితే ఎంతో కొంత చేసుకున్నట్టు అవుతామనే ఉద్దేశంతో ఇమీడియట్లీ మీ అందరూ కూర్చొని మీ డిసైడెడ్ టు అండ్ ఏమైనా ఇష్యూస్ అట్లీస్ట్ సమ్ ఫ్యామిలీస్ కొంతమందినైనా వాటి కుటుంబాలతో కలిపి ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత శివమోటో పిఎస్సీ కేసెస్ రిజిస్టర్ చేసి అటువంటి పార్టీస్ అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఐ గేవ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా తప్పకుండా పాటించి మన సెక్రటరీ గారు కూడా శివమోటో కేసెస్ రిజిస్టర్ చేసి వాటిలో పార్టీస్ నోటీస్ ఇవ్వడం ప్రారంభించారు. ఆ నోటీస్ అందుకోకుండానే ఇప్పుడు ఎవరైతే పార్టీస్ పేర్లు గంగారాం ఎంపీ గారు కూడా వచ్చారు. అక్కడ మీరు చూసినట్లయితే 13 కుటుంబాలు 13 సీనియర్ సిటిజన్స్ ఆర్ దేర్ హూ ఆర్ నెగ్లెక్టెడ్ బై దేర్ చిల్డ్రన్ అండ్ అబాండెడ్ బై దేర్ చిల్డ్రన్. వాడి చుట్టుపక్కలే ఉంటారు, బట్ నో బడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అక్కడ చూసిన తర్వాత వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వీ వాంట్ టు గో టు యువర్ సన్స్ హౌస్, యువర్ డాటర్స్ హౌస్. వాళ్ళు తీసుకెళ్తే మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా తనంతా సరే వచ్చి వాళ్ళ యొక్క ఫాదర్ని గంగారాం గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళి నేను మంచిగా చూసుకుంటానని హామీ మీద ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అది రియల్లీ ఇట్ గేవ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వర్క్. రెగ్యులర్ వర్క్ చేస్తే ఒకటైతే ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్ డిఎల్ఎస్సీ తరఫున చేయడం అనేది రియల్లీ గేవ్ గుడ్ సాటిస్ఫాక్షన్ వర్క్. అక్కడ ఏంటంటే ఒక లేబర్ క్లినిక్ కూడా పెట్టి వాళ్ళకి ప్రతి వారం కూడా ఇక్కడ భూమేశ్వర్ గారికి పంపిస్తూ జరుగుతాం. On this occasion, I want to congratulate by giving a bouquet. You should strive hard more to see that more number of parents would reunite with their families. And you all. Thank you. And also the fourth constable who is there. కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. జీవితంలో సమస్యలు అన్నాక చిన్న సమస్యలు పెద్ద సమస్యలు చాలా ఉంటాయి. దానివల్ల విడిపోవడం కారణమైతే అది తప్పు అని చెప్పి వాళ్ళకి ప్రీ కౌన్సిల్ చేసి వాళ్ళు కౌన్సిల్ ద్వారా చెప్పి చిన్న పాప కూడా ఉంది. సో వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ చెప్పి ఇలాంటి సమస్యలు ఎదుర్కొని కలిసి ఉండాలని చెప్పి వాళ్ళిద్దరు ఈరోజు కలిసి ఉంటున్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కలిసి మీరుతో కలిసి మెలిసి బాగా మంచిగా చూసుకోండి. మీ హ్యాపీ విత్ అటాక్ మీరు చెప్పిన మాట and the party is also presently centered and the matter was settled for 50,000 rupees amicably and we again congratulate each one of you to coming together and settling the dispute.
Special appreciation goes to you. Thank you very much for your cooperation. Thank you so much for your wonderful cooperation. ఇదే విధంగా మీ సహకారాన్ని మనస్ఫూర్తిగా అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరినీ కూడా. అనవర్ కేసెస్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. ప్రతి నెల దిస్ ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ అంటే ది చిల్డ్రన్ ఇన్ వల్నరబుల్ కండిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 per month అంటే వాళ్ళ ఖర్చులకు కానీ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ ఈస్ గివింగ్ దట్ దేర్ ఈస్ ఎ ఫండ్ ఫర్ దట్. అది నేను ఒక మీటింగ్లో కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ చీఫ్ జస్టిస్గా చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఈవెన్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా టు దట్ స్పాన్సర్షిప్స్. అప్పుడు నిన్న ఆయన పిలిపించి అడగడం జరిగింది, మరి జగిత్యాలలో ఎంతమంది పిల్లలు ఆ గ్రూప్లో ఉన్నవాడు ఉన్నారు, వాడిని ఐడెంటిఫై చేసి నాకు చెప్పండి అని చెప్పి నేను నిన్న ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది ఐడెంటిఫై చేసి 198 చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి ఆ స్పాన్సర్షిప్ దానిపైన వచ్చేటువంటి స్కాలర్షిప్ 4,000 per month వాళ్ళందరికీ అందజేసే విధంగా ఈయన ముఖ్య పాత్ర వహించినందుకు రియల్లీ అప్లాస్. నిన్న మీరు ఆల్రెడీ ఇచ్చేశారు, బట్ స్టిల్ అందరూ మీరు వెరిఫై చేస్తే కనుక సమ్మోర్ చిల్డ్రన్ విల్ బి దేర్ అని చెప్పి నేను ఐడెంటిఫై చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం నేను చెప్తే సోఫార్ హీ హాజ్ ఐడెంటిఫైడ్ 6 చిల్డ్రన్. అటువంటి చిల్డ్రన్ని 6 ఎవరైతే సరిగ్గా గ్రాండ్ పేరెంట్స్ చూసుకునే స్థితిలో లేరు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పేరెంట్స్ చూసుకునే స్థితిలో లేరు, ఒక పేరెంట్ అయితే హెచ్ఐవి ఎఫెక్ట్ అయ్యారు. ఇటువంటి 6 చిల్డ్రన్ని ఇమీడియట్లీ ఐడెంటిఫైడ్. వీళ్ళందరికీ కూడా నేను స్పాన్సర్షిప్ స్కీమ్ కింద వచ్చే బెనిఫిట్స్ పూర్తిగా అందజేయాలని చెప్పి ఐ హావ్ గివెన్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ హీ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్పాన్సర్డ్ స్కూల్. తల్లిదండ్రులు చనిపోయారు, 3 పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి 3 పిల్లలు, వాళ్ళు ది రిమైండ్ యాజ్ ఎస్ట్యూట్స్. ఆ విషయాన్ని పేపర్ న్యూస్ ద్వారా చదివి దాని ద్వారా మనం డిఎల్ఎస్ఏ తరఫున ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సుయోమోటో మా బ్రదర్ మల్లిక్ గారు హీ హాస్ టేకెన్ ది ఎవ్రీ ఇనిషియేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఎల్ఎస్ఏ. ఇమీడియట్గా మళ్ళీ అదే డీసీపీ గారు హరీష్ గారిని కాంటాక్ట్ చేసి ఆ 3 పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి బ్రాడ్ ద చిల్డ్రన్, ఆ ఇద్దరు ఆడపిల్లలనేమో కేజీబీ స్కూల్లో, అలాగే బాబునేమో వాల్మీకి ఆవాస్ కేంద్రంలో వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషను కల్పించి వాళ్ళకు అండ కల్పించారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ రియల్లీ గుడ్ థింగ్. అది ఎంతో మనసు ఉంటే కానీ చేయలేము. ఇది ఈ విధంగా సుయోమోటోగా యాక్ట్ చేసినటువంటి మన సెక్రటరీ గారికి, అదేవిధంగా అన్ని విధాలుగా మనకి తోడ్పడినటువంటి డీసీపీ హరీష్ గారికి స్పెషల్ అప్రిసియేషన్ అగైన్.